జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలు, వాయిస్ను వాణిజ్య ప్రకటనల కోసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అరోరా నేతృత్వంలోని న్యాయస్థానం ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లు, టెలికాం ఆపరేటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఆయా ప్లాట్ఫామ్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఈ అంశంపై సవివరమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. నటుల అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ఉపయోగించి ట్రోలింగ్, డీప్ ఫేక్ వీడియోల తయారీ, వాణిజ్య ప్రకటనలు రూపొందించడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా ఇదే తరహాలో హైకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే బాటలో పయనించడం ద్వారా తన వ్యక్తిగత బ్రాండ్కు, ఇమేజ్కు రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేశారు. ఇకపై ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించేవారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.